ఏ రాష్ట్రంలో అయినా బీసీబీల ముస్లింలు ఉన్నారు, బీసీబీల ముస్లింలు ఉన్నారు. ఈవెన్ గుజరాత్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో బీసీబీలో ముస్లిమ్స్ ఉన్నారు. ఏది వాళ్ళు దూడిదేకుల వాళ్ళు ఉంటారు కొంతమంది గట్లాంటి వాళ్ళని. తర్వాత బీసీఈల కొత్త తీసుకొచ్చిండు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు బీసీఈలో కూడా మరి మళ్ళీ 4% రిజర్వేషన్ వాళ్ళకు కూడా సపరేట్గా ఇచ్చిండు, ముస్లింల ఓటు బ్యాంక్ కావాలని. తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళా బీసీల 10% ఇస్తా అంటే మొత్తం 100% ముస్లింలకు ఇస్తున్నట్లు లెక్క. నువ్వు షబ్బీర్ అలీ దగ్గర నుంచి ఓవైసీ దగ్గరికి మొత్తం వాళ్ళకి తెలిస్తే మరి బీసీలు ఎడిపోతారు తాత, బీసీలు ఎడిపోతారు, ఎస్సీలు ఎడిపోతారు, ఎస్టీలు ఎడిపోతారు, తర్వాత ఓసీలు ఎడిపోతారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఎందుకు 42 నుంచి 32% తగ్గిస్తున్నారు చెప్పట్లేదు సమాధానం కాంగ్రెస్ వాళ్ళు. ముస్లింల ఓటు బ్యాంక్ కావాలా ముందు నుంచి వాళ్ళు, అదే విధంగా ముస్లింలు ఫస్ట్ హిందువులని లాస్ట్ అని చూసుకుంటూ వస్తున్నారు. గౌరవం లేకుండా పోయి కాంగ్రెస్ వాళ్ళకి. రెండో పాయింట్ చెప్తా. తర్వాత వీళ్ళు ఈ కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ పెట్టిరో తాత, అదంతా ఉత్తుతుందే, ఏం లేదు. వీళ్ళ మీద ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఈ ధనాధన ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒకటి వస్తున్నాయి. హైకోర్టు ఒక మొట్టికాయలు వేసింది, నాయన నువ్వు ఎలక్షన్లు కండక్ట్ చేయి, ఎన్నికలు, గ్రామీణ వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది, నీళ్లు లేవు, నిధులు లేవు, తర్వాత అక్కడ శానిటేషన్ లేదు, ఏది లేదని చెప్పి మొత్తుకుంటుంది. కాబట్టి మరి మొట్టికాయలు వేస్తే ధర అడావిడే తీసుకొచ్చి ఏదో చేసిర్రు. కానీ దీంట్లో మొత్తం కూడా అంత కూడా ఈ తప్పులు తడకల రిపోర్ట్ తప్పితే ఏమి లేదు. మరి గిట్లనే కర్ణాటకలో కూడా చేసారు 2015లో. సిద్ధరామయ్య ఉన్నాడు అప్పుడు ముఖ్యమంత్రి. మరి ఆ రిపోర్ట్ ఎడిపోయింది తాత, ఆ రిపోర్ట్ ఆడిపోయా, ఏం చేసిర్రు, దాన్ని పడేసిర్రా? దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అమలు చేయలేకపోయారు? మూడో పాయింట్, ఈ సుప్రీంకోర్టులో 50% ఒక నిబంధన ఉందని చెప్పి దాన్ని మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాక, సర్పంచులు అయినాక వాళ్ళని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ గాసోయి లేకుండా మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు పెడతా అంటే ఎట్లయితే తాత అది? తర్వాత ఇంకొక 2 కేసులలో దగ్గర 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా గదే చెప్పింది, నాయన మీకు అట్లా కాదు, కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి, కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అందుకే 8వ తారీఖు మేము పోస్ట్పోన్ చేస్తున్నాం, 8వ తారీఖు మేము మాట్లాడతాం, దాని గురించి మేము చెప్తాం, అప్పటి వరకు ఆపమంటే ఆపలే. సరే బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అది రేపొద్దున స్టే ఇచ్చారు అనుకో, మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారమే మేము పోతున్నాం, ఈ కోర్టు కొట్టేసింది దీన్ని, ఇక మేము ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని చేతులు దులుపుకుంటాం తప్పితే కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు. ఒకటి తాత, ఒకటి చెప్తా మీకు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 2026 అంటే వచ్చే సంవత్సరం జనాభా లెక్కలు జరుగుతున్నాయి. జనాభా లెక్కలతో పాటుగా కులాల లెక్కలు కూడా జరుగుతాయి. ఈ రాష్ట్రంలో కాదు తాత, మొత్తం దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల కులాల లెక్కలు మొత్తం ఇస్తారు. ఎంతమంది ఎంత పర్సెంట్ ఉన్నారు, గా పర్సెంటేజ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గది మాత్రం శాస్త్రీయంగా ఉంటుంది తప్పితే కాంగ్రెస్ వాళ్ళు చేసేది కాదు. ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు చేయడానికి మోసమే. వాళ్ళ అధికారంలో రావడానికి బీసీ డిక్లరేషన్ పెట్టారు, బీసీలకు ఇస్తామని చెప్పారు. నేను దానికి పక్కన పెడితే ఒక్కసారి పెడితే